ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికే టికెట్ రావడం జరిగింది. సంతోషం, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేమంతా పార్టీలోనే ఉన్నాం, మేము పార్టీ నుంచి బయటికి ఏం రావడం లేదు. కాకపోతే మేమంతా కష్టపడి వచ్చి పార్టీని ఈ 2 సంవత్సరాల నుంచి భుజస్కంధాల పైన మోసుకొని తిరుగుతూ వచ్చి పార్టీని డెవలప్ చేసినాము. మాకు ఇక్కడ ఒకటి ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు? ఈ అనౌన్స్ చేసి కూడా 2 డేస్ అయింది, ఇంతవరకు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మాకు ఏ ఫోన్ కూడా రాలేదు. సో మేమేం చేయాలా అనేది ఇంకా భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకొని కోసం కష్టపడే వాళ్ళమే ఎప్పుడైనా సరే. కాకపోతే పార్టీ కష్టపడాలంటే 2 చేతులు కొడితేనే శబ్దం వస్తుంది, ఒక చేతితో ఎంతసేపు కొడతా అంటే కానీ శబ్దం రాదు. సో ఆ విధంగా మేము చెప్పేది ఏమంటే, మేము చుచ్చుకొని పోతున్నాం, పార్టీ కోసం చూసుకోబోతున్నాం. కానీ ఆ పక్కనోడు కూడా అదే విధంగా ఉండాలి కదా, సహకరించాలి కదా. ఇప్పుడు ఏదో ఎవరో తప్పు చేస్తే ఆ తప్పులని మాపై దిద్దడానికి సంబంధం ఏముంది వాళ్ళకు? ఇన్నాళ్ళు లేవా, ఈ రోజు ఎందుకు వచ్చినాయి అంటున్నావు కదా. ఈ సమస్యలు 5 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాం. మేమే కాదు, మీరు చెప్తున్నారు, పత్రికా విలేకరులు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మరి ఎవరు 5 ఏళ్ళు కాదండి, ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉండే సమస్యలు కూడా ఇంతవరకు తీర్చలే. నేను ఇందాక చెప్పింది ఏంటి, ఎమ్మెల్యేనే కాదు మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మినిస్టర్ గా పనిచేసిన కూడా ఉన్నారు, తీర్చలే. మార్చాలనుకుంటే మార్చమని అడుగుతున్నాము. చిన్నపిల్లలం కాదే మేము చిన్నపిల్లలం కాదు, కొప్పులు పెడితే 4 మార్పే.